హలో ఆల్, వెల్కమ్ టు జేఎస్ఎస్సి క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం స్టాటిక్ జీకే గురించి అయితే చెప్పుకోబోతున్నాం. సో ఈ స్టాటిక్ జీకే ఏదైతే ఉందో ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అది సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా దాంట్లో ఎస్ఎస్సికి మోస్ట్ ఫేవరెట్ టాపిక్గా ఈ మన స్టాటిక్ జీకే అనేది కనిపించే పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగా నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ స్టాటిక్ జీకే ఏదైతే ఉందో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ టాపిక్గా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అని ఏంటన్నానంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ వస్తుంది, లేదంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది, ఇలా మనం చెప్పలేము అనమాట ఇక్కడ ఈ పర్టికులర్ స్టాటిక్ జీకేలో. కాకపోతే ఒక అప్రోచ్ ద్వారా, ఒక సులభమైన పద్ధతి ద్వారా మనం ఈ స్టాటిక్ జీకేని నేర్చుకుంటే ఖచ్చితంగా వాడిచ్చే 2-3 క్వశ్చన్స్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వశ్చన్స్ ఇస్తే అట్లీస్ట్ ఇందులో మనం 60-70% క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ స్టాటిక్ జీకే మనం ఈరోజు క్లాస్లో అధ్యయనం చేస్తాం, నేర్చుకోబోతున్నాం. ఫైనల్గా రేపొద్దున ఎగ్జామ్లో అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ వస్తే 3+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలాగా ఈ రోజు మనం ఇచ్చే కంటెంట్, ఈ క్లాస్లో చెప్పే కంటెంట్ అయితే హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఓకేనండి, ఇది బేసికల్గా దీనికి సంబంధించింది. సో దీంట్లో భాగంగా మనకి స్టాటిక్ జీకే అంటే అసలు ఏముంటాయి, ఏవే ప్రధానంగా మనకి స్టాటిక్ జీకేలో కనిపిస్తాయి అంటే, ఒక విధంగా చెప్పాలంటే స్టాటిక్ అన్నమంటే ఇది ఎక్కడికి కదలకుండా ఎగ్జాక్ట్గా ఎవ్రీ ఇయర్ అదే సిలబస్ ఉంటుందంటే కాదండి. ఇది కరెంట్ అఫైర్స్తో పాటు అప్డేట్ అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఓల్డ్ డేటాను కూడా రెఫర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ వస్తుందన్నమాట. సో దీంట్లో భాగంగా మనకు ప్రధానంగా ఫెస్టివల్స్ అని ఉంటాయి. ఫెస్టివల్స్ గురించి అడుగుతారు జనరల్గా చూసుకుంటే ఫెస్టివల్స్. అలాగే దాంతోపాటుగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఫెస్టివల్స్ తర్వాత మ్యూజిక్ సిస్టమ్, మ్యూజిక్ గురించి, లేదంటే ఆ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అడుగుతారు. అలాగే డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యాన్స్ ఫామ్స్ గురించి అడుగుతారు. ఫేమస్ డ్యాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అడుగుతారు. అలాగే అవార్డ్స్ ఉంటాయి, అవార్డ్స్ గురించి లైక్ భారతరత్న కానీ, నోబెల్ ప్రైజెస్ కానీ, అలాగే దాంతో పద్మభూషణ్, పద్మశ్రీ కానీ ఇలాంటి వాటి గురించి అడుగుతారు. అలాగే దాంతో పాటుగా స్పోర్ట్స్ గురించి అడుగుతారు. అలాగే మిస్లీనియస్ కాన్సెప్ట్స్లో భాగంగా డేస్, వాటి యొక్క ప్రాముఖ్యత, అలాగే దాని తర్వాత రీసెంట్గా వచ్చిన ఏవైతే ఇన్నోవేషన్స్ లేదంటే ఇలాంటివి ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా మనకు కనిపించే పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇది బేసికల్గా స్టాటిక్ డేటా. సో దీంట్లో భాగంగా ఫెస్టివల్స్ అనేవి మనకు మారవు. కాకపోతే ఎగ్జామ్లు అడిగేవి ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్గా నాగాలాండ్లో ఒక ఫెస్టివల్ జరిగింది అనుకుందాం, దాన్ని బేస్డ్గా అడుగుతారు. లేదా రాజస్థాన్లో ఒక ఫెస్టివల్ జరిగింది అనుకున్నాం అనుకోండి, దాన్ని బేస్డ్గా అడుగుతారు. అలాగే మ్యూజిక్లో భాగంగా ఎక్కడైనా మ్యూజిక్ కన్సర్ట్ జరిగినా కానీ, లేదంటే ఎవరైనా మ్యూజిషియన్కి ఏదైనా అవార్డు రావడం అని జరిగినా కానీ ఇలాంటి వాటిని బేస్ చేసుకుని మనకు అడిగే పరిస్థితి అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈ పర్టికులర్ స్టాటిక్ జీకే ఏదైతే ఉందో దీన్ని మనం అధ్యయనం చేస్తే 100% అట్లీస్ట్ 70-80% క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో దాంట్లో భాగంగా మొట్టమొదటిది ముఖ్యమైన టాపిక్గా మనకి ఫెస్టివల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ద 4-day హార్వెస్ట్ ఫెస్టివల్ పొంగల్ ఈజ్ యూజువల్లీ సెలబ్రేటెడ్ ఇన్. సో పొంగల్ అనేది 4-day హార్వెస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్గా కనిపిస్తుంది, వ్యవసాయానికి సంబంధించిన ఫెస్టివల్గా కనిపిస్తుంది. ఇది ఏ రీజియన్లో 4 days సెలబ్రేట్ చేయడం అనేది కనిపిస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఈ పొంగల్నే మనం వేరియస్ ఏరియాస్లో వేరియస్ పేర్లతో పిలవడం జరుగుతుంది. కొన్ని దగ్గర సంక్రాంతి అంటారు, కొన్ని దగ్గర మకర సంక్రాంతి అంటారు, ఇలా డిఫరెంట్ పేర్లతో పిలవడం అయితే జరుగుతుంది. అది ఎక్కడెక్కడ ఏ పేర్లతో పిలుస్తారు అనేది మనం చూస్తాము. బట్ దీంట్లో భాగంగా ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సౌత్ ఇండియాలో ఈ పొంగల్ని 4 days సెలబ్రేట్ చేసుకుంటారు. అది మొట్టమొదటిగా మనకి భోగిగా కనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సంక్రాంతి ఉంటుంది, దాని తర్వాత కనుమ ఉంటుంది, దాని తర్వాత ముక్కనుమ అని ఉంటుంది అనమాట. సో ఇవి బేసికల్గా మనకి సౌత్ ఇండియాలో ఈ 4 days హార్వెస్ట్ ఫెస్టివల్గా ఈ పర్టికులర్ ఏదైతే పొంగల్ ఉందో పొంగల్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించింది. సో దీంట్లో భాగంగా వేరియస్ స్టేట్స్లో వేరియస్ ఫెస్టివల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్టేట్స్లో జరిపే ఫెస్టివల్స్. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. వీటన్నింటి నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయంటే వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇప్పుడు కొద్దిగా అండర్లైన్ చేస్తాను. వాటిని మీరు మీ షార్ట్ నోట్స్లో పెట్టుకొని రివిజన్ చేస్తే ఖచ్చితంగా రేపొద్దున్న ఎగ్జామ్లో అది ఎస్ఎస్ సిజిఎల్ అవని, సిహెచ్ఎస్ఎల్ అవని, ఆర్ఆర్బీ ఎగ్జామ్ అవని, ఏ ఎగ్జామ్కి అయినా కానీ ఇది హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో భాగంగా మనం స్టేట్స్ వైజ్గా తీసుకుందాం. మహారాష్ట్రలో మన గుడి పడవ అని ఉంటుంది. అలాగే దాని తర్వాత ముఖ్యమైనది గణేష్ చతుర్థి అని ఉంటుంది. సో మీరు ఎవరైనా వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేస్తే చూడాలని ఇష్టంగా ఉంటే మహారాష్ట్ర వెళ్ళండి. మహారాష్ట్రలో ఈ గణేష్ చతుర్థి అనేది చాలా బాగా ఫేమస్గా చేస్తారు. దీనికి లింక్ కూడా మనకు ఉంది. ఆల్రెడీ మనం హిస్టరీలో భాగంగా చదివాం. ఏంటి అక్కడ గణేష్ చతుర్థిని మీటింగ్స్కి, సీక్రెట్ మీటింగ్స్కి యూజ్ చేసుకునే వాళ్ళని మనం చెప్పుకున్నాం అనమాట. సో ఆ విధంగా అక్కడ మనకు ప్రధానమైన దానిగా కనిపిస్తుంది. దాని తర్వాత మధ్యప్రదేశ్కి వచ్చేసరికి మనం చూసుకుంటే తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది మధ్యప్రదేశ్లో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. దాని తర్వాత
ఒడిస్సాలో ప్రధానమైనది రథయాత్ర రీసెంట్గా జరిగింది. ఎగ్జామ్లు అడగడానికి కూడా అవకాశం ఉన్నది ఏంటంటే రథయాత్ర మనకి ఒడిస్సాలో బాగా ఫేమస్గా జరుగుతుంది. ఎవరిది రథయాత్ర? దీనికి సంబంధించిన ఫేమస్ డేటీస్ ఏంటంటే జగన్నాథ స్వామి ఉంటారు. సో జగన్నాథుడి యొక్క రథాన్ని తీసుకువెళ్ళడం ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా ఒడిస్సాలో కనిపించే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే కోనార్క్ ఫెస్టివల్, నౌకాయి ఫెస్టివల్స్ అనేవి మనకు ఒడిస్సాలో ప్రధానంగా కనిపిస్తాయి. దాని తర్వాత పంజాబ్, హర్యానాలో ప్రధానంగా కనిపించే ఫెస్టివల్స్లో భాగంగా ఈ లోహ్రి అని ఉంటుంది. దాని తర్వాత గురుపర్బ ఉంటుంది, అలాగే బైశాఖి అని ఉంటుంది అన్నమాట. ఇవి ప్రధానంగా మనకి పంజాబ్, హర్యానాలో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్. దాని తర్వాత ముఖ్యమైనది రాజస్థాన్కి వస్తే క్యామెల్ ఫెస్టివల్. సో క్యామెల్ ఫెస్టివల్ అనగానే మీరు ఎలిమినేట్ చేసి అంటే కొన్నిసార్లు కామన్ సెన్స్ అనేది మనం వాడాలన్నమాట ఎగ్జామ్లో. ఈ కామన్ సెన్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు జనరల్గా క్యామెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? క్యామెల్స్ అనేవి ఎడారుల్లో నివసించే జంతువులుగా మనకు కనిపిస్తాయి. ఇండియాలో ఎడారు ఉన్న స్టేట్ ఏది? ఆబ్వియస్లీ రాజస్థానే కదా. సో క్యామెల్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్లో జరుగుతుంది. అలాగే దాని తర్వాత బనేశ్వర్ ఫెయిర్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యమైనది మనం చూసుకుంటే మేవార్ ఫెస్టివల్ అనేది ఈ రాజస్థాన్లోనే ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత త్రిపురకి వచ్చేసరికి కరాచీ పూజ అని, తర్వాత త్రిపురేశ్వరి టెంపుల్ ఫెస్టివల్ అని ఇలాంటివి జరుగుతాయి. దాని తర్వాత తమిళనాడుకి వచ్చేసరికి పొంగల్ మన సంక్రాంతి ఏదైతే ఉందో దాన్నే పొంగల్ అంటారు. అలాగే దాని తర్వాత వైకుంఠ ఏకాదశి, పుత్తండు ఇవన్నీ కూడా తమిళనాడులో జరుపుతారు. సో తమిళనాడు న్యూ ఇయర్ని మనం పుత్తండుగా చెప్తారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ న్యూ ఇయర్ ఏదండి? ఉగాదిగా చెప్పుకుంటాం అనమాట. సో ఇలా ఉంటాయి అనమాట. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా చూసుకుంటే రామ్నవమి జరుపుతారు, తర్వాత భానుయాత్ర జరుపుతారు. దాని తర్వాత ముఖ్యమైనది కుంభమేళ. దీని మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కుంభమేళ ఏ డేట్స్లో జరిగిందని అడగడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ జరిగిందని అడగడానికి అవకాశం ఉంటుంది, ప్లేస్ వేరేని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డేటా ఒకసారి చూసుకోండి. సో కుంభమేళ అనేది ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి మనకి దసరా జరుగుతుంది. ప్రధానంగా మనకు కాళీమాత ప్రధానమైన డేటీగా మనకు వెస్ట్ బెంగాల్లో కనిపిస్తారు కాబట్టి అది మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వసంత పంచమి అనేది ఫేమస్గా అక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. తర్వాత సిక్కింకి వచ్చేసరికి మనకి సాగా దావా, తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లవర్ ఫెస్టివల్ అవన్నీ కూడా సిక్కింలో జరుగుతాయి. దాని తర్వాత లడఖ్కి వచ్చేసరికి మనం చూసుకుంటే హెమిస్ ఫెస్టివల్ అనేది ప్రధానంగా జరుగుతుంది. దాని తర్వాత నాగాలాండ్కి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ది హార్న్బిల్ ఫెస్టివల్. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుందండి? నాగాలాండ్లో జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే ఛత్తీస్గఢ్లో మనకి బస్తర్ దసరా అనేది జరుపుతారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి లోసరా ఫెస్టివల్, జార్ఖండ్లో వచ్చేసరికి తుసు ఫెస్టివల్, మిజోరాంలో వచ్చేసరికి చప్చా కుర్దు ఫెస్టివల్. సో ఇవి బేసికల్గా వేరే స్టేట్స్లో జరిపే ఫెస్టివల్స్. సో ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి ఫేమస్గా చెప్పాను. దాన్ని గుర్తుపెట్టుకుని 90% వాటిని బేస్ చేసుకుని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా వేరే స్టేట్స్లో మిగతా స్టేట్స్లో ఏవైతే ఫెస్టివల్స్ ఉన్నాయో వాటి గురించి కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మన స్టేట్ ఏదైతే ఉందో, సో మన స్టేట్లో మీ అందరూ ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. సంక్రాంతి ఉంటుంది, దీపోత్సవం ఉంటుంది, త్యాగరాయ ఫెస్టివల్ ఉంటుంది, ఉగాది ఉంటుంది, రొట్టెల పండుగ ఉంటుంది, బ్రహ్మోత్సవం ఉంటుంది. సో ఇవన్నీ రొట్టెల పండుగ అనేది మనకు నెల్లూరులో జరగడం ప్రధానంగా కనిపిస్తుంది, నెల్లూరులో. సో ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగేవి. తర్వాత తెలంగాణకు వచ్చేసరికి బతుకమ్మ జరుగుతుంది, తర్వాత కోతకొండ జాతర, దాని తర్వాత సమ్మక్క సారక్క జాతర, ఇవన్నీ కూడా మనకి తెలంగాణలో జరగడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకేమైనా తెలంగాణలో ఫేమస్ ఫెస్టివల్ ఉందా ఒకసారి ఆలోచించండి. ముఖ్యమైనది బతుకమ్మ జరుగుతుందని చెప్పాము, ఉగాది జరుపుకుంటారని చెప్పుకున్నాం. ఇంకోటి ఇంపార్టెంట్ది, ఇంకా ముఖ్యమైనది బోనాల జాతర అని కూడా మనకు అంటారనమాట. సో ఈ బోనాల ఫెస్టివల్ కూడా ఎక్కడ జరుపుతారు? ఇక్కడ తెలంగాణలోనే జరపడం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత బీహార్ దగ్గరికి వచ్చేసరికి చూసుకుంటే రాజ్గర్ డ్యాన్స్ ఫెస్టివల్ ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే మధుశ్రావణి అనే ఫెస్టివల్ జరుగుతుంది. ఇవన్నీ కూడా బీహార్. తర్వాత హర్యానాకు వచ్చేసరికి బైశాఖి ఫెస్టివల్ ఉంటుంది. ఢిల్లీకి వచ్చేసరికి భారత్ రంగ్ మహోత్సవ్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అస్సాంలోకి వచ్చేసరికి ముఖ్యమైనది ఇది గుర్తుపెట్టుకోవాలి, బిహు, బోగా బిహు. బిహు అనే పేరు వచ్చింది అంటే అది అస్సాం అని మీరు గుర్తుపెట్టేసుకోండి. సో ఈ బిహు ఫెస్టివల్ అనేది ఎక్కడ? అస్సాంలో జరగడం మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత అంబుబాసి మేళ అనేది ఉంటుందన్నమాట. సో అంబుబాసి మేళ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు ఏదైతే ఉత్తరప్రదేశ్లో కుంభమేళ అన్నామో నార్త్ ఈస్ట్లో ఉన్న కుంభమేళాకి ఈక్వల్గా ఉండేదే ఈ అంబుబాసి మేళ అనేది కనిపిస్తుంది అనమాట. అది మనకి అస్సాంలో ఉంటుంది. దాంతో గుజరాత్లో నవరాత్రి బాగా ఉంటుంది, కైట్ ఫెస్టివల్ అనేది ఉంటుంది. అలా గోవాకి వచ్చేసరికి ఫీస్ట్ ఆఫ్ త్రీ కింగ్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫంటైనస్ ఫెస్టివల్ ఆఫ్ ఆర్ట్ ఇలాంటివన్నీ కూడా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి మంజర్ మేళ, కుల్లు దసరా ఇవన్నీ కూడా జరుపుతారు. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసరికి మనం చూసుకుంటే ముఖ్యమైనది ప్రధానమైనది చూసుకుంటే హరనవమి, తర్వాత చైరీ పూజ, తులిప్ ఫెస్టివల్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటారు. సో తులిప్ ఫెస్టివల్ ఎక్కడండి? జమ్మూ కాశ్మీర్లో జరగడం కనిపిస్తుంది. దీని మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత కర్ణాటక వచ్చామనుకోండి మకర సంక్రాంతి, ఆబ్వియస్లీ ఉగాది, తర్వాత జపాన్ హబ్బా అని ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత కేరళకు వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ది ఓనం అని,
తెయ్యం అని, పూరం అని ఇవన్నీ కూడా మన కేరళలో జరిపే ఫెస్టివల్స్గా కనిపిస్తాయి. సో ఇది వేరియస్ స్టేట్స్లో జరిగే వేరియస్ ఫెస్టివల్స్. 99% ఎగ్జామినర్ ఇక్కడ నేను ఏదైతే డేటా ఇచ్చానో వీటిని బేస్ చేసుకుని అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవే మనకు డైలీ న్యూస్లో ఉన్నవి, అట్ ద సేమ్ టైం మోస్ట్ ఫేమస్గా కూడా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు సంక్రాంతి అని చెప్పుకున్నాం కదా, ఈ సంక్రాంతి ఏదైతే ఉందో ఇది మొత్తం ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు, ఆల్మోస్ట్ ప్రతి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ మకర సంక్రాంతికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చామనుకోండి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మకర సంక్రాంతి అని, పెద్ద పండుగ అని, భోగి అని ఇలా పిలవడం జరుగుతుంది. అదే మనం తమిళనాడు వెళ్ళామనుకోండి తాయి పొంగల్ అని పిలుస్తారు. అదే వెస్ట్ బెంగాల్ వెళ్ళామనుకోండి పౌష్ సంక్రాంతి అని పిలుస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్ వెళ్ళామనుకోండి కిచారి అని పిలుస్తారు. అలాగే హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే మాఘ్ సాజీ అని పిలుస్తారు. గుజరాత్కి వెళ్తే ఉత్తరాయణ్ అంటారు. అదే కేరళకి వెళ్తే మకర విలక్కు అంటారు. ఇలా వేరియస్ స్టేట్స్లో వేరియస్ నేమ్స్తో ఈ సంక్రాంతిని అయితే పిలవడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ సంక్రాంతిని మనం తీసుకుంటే ఈ సంక్రాంతి అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ అని మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఇది ఒక పాన్ ఇండియా ఫెస్టివల్గా కూడా మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఇది బేసికల్గా ఫెస్టివల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. నేను ఏవైతే చెప్పానో వాటిని మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే వాటిని మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. దాంతో హిందూ క్యాలెండర్ ప్రకారం అలాగే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, దాన్నే మన గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు, దాని ప్రకారం ఏ నెల ఏ నెలతో ఈక్వల్గా ఉంటుంది, లేదంటే ఏ నెలలు ఏ నెలతో ఈక్వల్గా ఉంటాయి, ఎస్పెషల్లీ ఈ హిందూ క్యాలెండర్లో ఉండే ప్రధానమైన నెలలు ఏంటి, అలాగే ఈ గ్రెగేరియన్ క్యాలెండర్లో ఉన్న ప్రధానమైన నెలలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటాం. దాంతోపాటుగా మనకి సీజన్స్ అని అంటే ఋతువులు అంటారు అనమాట. తెలుగులో చూసుకుంటే ఈ ఋతువులు ఏవైతే ఉన్నాయో ఆ ఋతువులు ఏ ఋతువులో ఏ క్యాలెండర్ ప్రకారం, హిందూ క్యాలెండర్ ప్రకారం ఏ నెలలు వస్తాయి, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏ నెలలు వస్తాయి అనేది మనము ప్రధానంగా అబ్జర్వ్ చేద్దాం. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని ఉంటాయి. సో ఇవి బేసికల్గా మనకి తెలుగు క్యాలెండర్ లేదంటే హిందూ క్యాలెండర్ ప్రకారంగా మనకు కనిపించే నెలలుగా ఇవి మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో గ్రెగేరియన్ క్యాలెండర్లో ఏ నెలలు ఈ నెలతో ఈక్వల్గా ఉంటాయి అంటే మార్చి ఏప్రిల్ అనుకోండి ఆల్మోస్ట్ చైత్ర మాసంకి ఈక్వల్గా ఉంటుంది. ఏప్రిల్ మే అనుకోండి వైశాఖ మాసంకి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ చైత్ర మాసంలోనే మనకు ఉగాది అనేది జరపడం జరుగుతుంది అనమాట. జనరల్గా మనము మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉగాదిగా జరుపుకుంటాం. అక్కడి నుంచే మన తెలుగు నెల అనేది ప్రారంభం అవడం జరుగుతుంది, లేదా తెలుగు క్యాలెండర్ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. సో జనరల్గా ఉగాది ఎప్పుడు వస్తుంది, మనకు మార్చి నెలలో ప్రధానంగా వచ్చే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే ఇక్కడ ఫాల్గుణం వచ్చింది కదా, ఫాల్గుణం అంటే ఫిబ్రవరి మార్చి. సో ఈ ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి ఇక్కడ ఆ పర్టికులర్ హిందూ క్యాలెండర్ ఏదైతే ఉందో హిందూ క్యాలెండర్ ఎండ్ అవుతుంది, మళ్ళీ మార్చి నుంచి మొదలవడం జరుగుతుంది. సో చైత్రం మొదటి నెలగా కనిపిస్తుంది, ఫాల్గుణం వచ్చేసరికి చివరి నెలకు కనిపిస్తుంది, మిడిల్లో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం అనేవి కనిపించే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి 2 నెలలకి, సో ఇక్కడ ఏదైతే ఎండ్ అవుతుంది ఇక్కడ అదే స్టార్ట్ అవుతుంది, ఏదైతే ఎండ్ అవుతుంది ఇదే స్టార్ట్ అవుతుంది. సో మార్చి ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి, దాని ద్వారా ఇక్కడ వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మార్చి ఏప్రిల్తో చైత్రం స్టార్ట్ అవుతుంది, సో ఏప్రిల్ మేతో నెక్స్ట్ డే అది. సో ఆ విధంగా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది బేసికల్గా మనకి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారము, అలాగే దాంతోపాటుగా ఏదైతే మన హిందూ క్యాలెండర్ ఉందో హిందూ క్యాలెండర్ ప్రకారంగా కనిపించే పరిస్థితి ఉంది. తర్వాత ఋతువులు ఉంటాయి. సో ఈ ఋతువులు అనేవి మనకి సీజన్స్ అనేవి ఏర్పడతాయని చెప్పుకున్నాం. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవల్యూషన్, రొటేషన్ అనే దాన్ని బేస్ చేసుకుని ఇవి ఏర్పడతాయని చెప్పుకున్నాం. సో దాంట్లో భాగంగా మనం చూసుకుంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని 6 రకాల ఋతువులు అనేవి మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. సో ఈ 6 రకాల ఋతువులు ఏ ఋతువు ఏ క్యాలెండర్తో ఈక్వల్గా ఉంటుంది, అది హిందూ క్యాలెండర్తో ఎలాగ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే మన గ్రెగేరియన్ క్యాలెండర్తో ఈ విధంగా ఉంటుందంటే వసంత ఋతువు అనేది చైత్రం, వైశాఖంలో వస్తుందన్నమాట. అంటే మార్చి ఏప్రిల్కి ఈక్వల్గా మనకి ఇది కనిపించే పరిస్థితి ఉంది. తర్వాత గ్రీష్మ ఋతువు అని ఉంటుంది. గ్రీష్మ ఋతువు అనేది జ్యేష్ఠ మాసంలో, ప్రజెంట్ మనం ఉన్నదే అదే ఆషాఢ మాసం రీసెంట్గానే కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మనం ఏమైంది శ్రావణంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ శ్రావణం ఏదైతుంది, ఈ శ్రావణంలోనే మ్యారేజెస్, పెళ్ళిళ్ళు అవన్నీ కూడా ఎక్కువ జరగడం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ గ్రీష్మ ఋతువులో మనం ప్రజెంట్ ఉన్నాం, మే జూన్ నుంచి ఎండ్ అయ్యి ఇప్పుడే మనం వర్ష ఋతువులోకి ఎంటర్ అయ్యాం. అదే శ్రావణం, భాద్రపద, జూలై, ఆగస్టులో మనకు కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత శరద్ ఋతువు అశ్విని, ఆశ్వీజం లేదంటే కార్తీకం అని ఉంటే సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది. హేమంత్ ఋతువు అనేది మార్గశిరం, పౌష్యం ఉంటుంది, నవంబర్, డిసెంబర్. సో ఈ హేమంత్ ఋతువు టైంలోనే మనకి ఆల్మోస్ట్ చలికాలం ఇవన్నీ వింటర్ సీజన్ అంతా కూడా మొదలవడం కనిపిస్తుంది. సో ఈ హేమంతం, శిశిరం ఏదైతే ఉంది ఈ రెండు కలిపి వింటర్ సీజన్గా మనకు కనిపిస్తాయి. అలాగే వర్ష, శరద్ ఋతువు అనేది మనకి ఏదైతే రెయినీ సీజన్ ఉందో రెయినీ సీజన్గా కనిపిస్తాయి. ఈ వసంతం, గ్రీష్మం అనేది ఇది ఆల్మోస్ట్ ఏదైతే మనకు సమ్మర్ ఉందో సమ్మర్కి ఈక్వల్గా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఇవి 3 కాలాలు. ఆ 3 కాలాలకి 6 ఋతువులు. 6 ఋతువులకి హిందూ క్యాలెండర్ ప్రకారం ఏంటి, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏంటి అని చూసాం. సో ఇవన్నీ కూడా మీరు 5th క్లాస్లోనూ 4th క్లాస్లో చదివినవే, జస్ట్ ఒకసారి రివిజన్ చేయడానికి వాడుతున్నాం. అంటే ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే శరద్ ఋతువులో ఏ
గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం ఏ నెలలు శరద్ ఋతువులో ఉంటాయని ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా చూసుకుంటే క్వశ్చన్స్ కూడా ఇలా అడుగుతారనమాట. ఎలా అని, అకార్డింగ్ టు ద ఇండియన్ క్యాలెండర్ ఇన్ విచ్ మంత్ డస్ హేమంత్ ఋతువు ఫాల్. సో హేమంత్ ఋతువు అనేది ఇండియన్ క్యాలెండర్ ప్రకారం ఏ మంత్లో వస్తుంది అని చెప్తున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్న హేమంత్ ఋతువు ఎక్కడ ఉంటుందండి, హేమంత్ ఋతువు అనేది 5వది మార్గశిరం మనకి పుష్యమే మార్గశిరం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అక్కడ నవంబర్ డిసెంబర్లో ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే ఇచ్చానో దీన్ని 100% గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. సో హేమంత్ ఋతువు అనేది దేని ప్రకారం వస్తుందండి, ఏ నెలలో వస్తుందండి హేమంత్ ఋతువు అనేది చెప్తారా? హేమంత్ ఋతువు అనేది మార్గశిరం పుష్యమే ఈ నెలలు అంటే ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్లో మనకి ఈ హేమంత్ ఋతువు అనేది వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతున్నారు కాబట్టి ఆ డేటాను ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మనం చూసుకుంటే ఫెస్టివల్స్, ఏ ఫెస్టివల్ ఏ నెలలో వస్తుంది, తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో వస్తుంది, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో వస్తుంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక నేను తెలుగు క్యాలెండర్ అంటున్నానే తెలుగు వాళ్ళకి సపరేట్గా ఉన్నదని కాదండి, హిందూ క్యాలెండర్ అనమాట. ఏదైతే మనకు సనాతన ధర్మం నుంచి ఫాలో అవుతున్న క్యాలెండర్స్ ఉన్నాయో దాంట్లో భాగంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పర్టికులర్ ఫెస్టివల్స్ ఏ నెలలో ఏమేమి సెలబ్రేట్ చేస్తారని కూడా అడగడం కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే క్వశ్చన్ ఏం అడిగారు, నాగపంచమి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ మంత్ ఆఫ్ ది హిందూ క్యాలెండర్. హిందూ క్యాలెండర్ ప్రకారం నాగపంచమి అనేది ఏ నెలలో సెలబ్రేట్ చేసుకుంటారని మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఈ నాగపంచమి అంటే మనం తెలుగులో నాగుల చవితి అంటాం కదా. సో ఈ నాగుల చవితి మనకు నాగపంచమి కూడా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ఈ నాగపంచమి అనేది ఏ నెలలో వస్తుందని మనకి ఇక్కడ ప్రధానంగా అడగడం జరిగింది. సో దీంట్లో భాగంగా చూసుకుంటే నాగపంచమి అనేది శ్రావణ మాసంలో అంటే జూలై ఆగస్టు ఎండింగ్ ఆ టైంలో మనకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఓవరాల్ ఎక్కడండి శ్రావణ మాసంలో మనకంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నాయి, ఇప్పుడు వస్తున్న ఆల్రెడీ నిన్నటి స్టార్ట్ అయినట్టుంది. సో ఈ వస్తున్న దాంట్లో మనకి ఈ శ్రావణ మాసంలో నాగపంచమి అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఒక్కొక్క ఫెస్టివల్ ఇప్పుడు ఏది జరుపుకుంటాం అంటే మకర సంక్రాంతి వచ్చేసరికి మనం జనరల్గా ఎప్పుడు జరుపుకుంటాం, జనవరిలో జరుపుకుంటాం. సో జనవరిలో ఏముంటుంది, పుష్యమాసం కానీ మాఘమాసం కానీ మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. వసంత పంచమి అని ఉంటుంది, అది మనకి మాఘమాసంలో వస్తుంది. దాని తర్వాత మహాశివరాత్రి ఉంటుంది, ఎప్పుడు జరుపుకుంటాం, ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చిలో జరుపుకుంటాం. సో ఫాల్గుణ మాసంలో అది మనకు వస్తుంది. తర్వాత హోలీ, ఇది కూడా ఒక పాన్ ఇండియా ఫెస్టివల్ కనిపిస్తుంది. సో హోలీ ఎప్పుడు వస్తుంది, ఫాల్గుణ మాసం అంటే ఆల్మోస్ట్ మార్చి ఆ టైంలో మనకు రావడం కనిపిస్తుంది. తర్వాత చైత్ర నవరాత్రి వచ్చేసరికి చైత్రంలో వస్తుంది. రామనవమి అంటే మన రాముడి జన్మదినోత్సవం ఏదైతే ఉందో అది మనకు చైత్ర మాసంలో వస్తుంది. హనుమాన్ జయంతి కూడా చైత్రం కానీ వైశాఖంలో కానీ వస్తుంది. అక్షయ తృతీయ అనేది మనకు ఫేమస్ కనిపిస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు వైశాఖ మాసంలో వస్తుంది. సో ఈ అక్షయ తృతీయ రోజు ఏదైనా మంచి పని చేస్తే అంటే బంగారం కొండగా లాంటివి ఏమైనా చేస్తే ఆ సంవత్సరం మొత్తం అలానే జరుగుతుంది అన్నట్టు భావిస్తారనమాట. సో వైశాఖ మాసం అని. తర్వాత నరసింహ జయంతి వైశాఖ మాసంలో జరుపుతుంటారు. రథయాత్ర రీసెంట్గా జరిగింది, ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. రథయాత్ర ఎక్కడండి, ఒడిస్సాలో ఫేమస్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత గురు పౌర్ణమి అనేది రీసెంట్గా జరిగింది, ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. నాగపంచమి త్వరలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, శ్రావణంలో జరుపుకుంటాం. రక్షాబంధన్ ఇప్పుడు త్వరలోనే రాబోతుంది, ఇది కూడా శ్రావణంలోనే జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి వచ్చేసరికి శ్రావణంలో కానీ భాద్రపదంలో కానీ వస్తుంది. గణేష్ చతుర్థి వచ్చేసరికి భాద్రపద మాసంలో వస్తుంది. ఇవి బేసికల్గా ఫెస్టివల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆ పర్టికులర్ ఇయర్స్లో సెలబ్రేట్ చేసుకునేవి. సో ఈ ఫెస్టివల్స్ హిందూ ధర్మం మీద ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇది పెద్ద కష్టం కాదండి, ఈజీగా ఆన్సర్ చేసేస్తారు ఆ పర్టికులర్ నెల. అందుకే మీకు స్టార్టింగ్ ఒక టేబుల్ చెప్పాను, ఏమని హిందూ క్యాలెండర్ ప్రకారం ఏమున్నాయి, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఏమున్నాయి, దేనికి ఏది ఈక్వల్ అవుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే 100% ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించింది. దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకోటి ముఖ్యమైనది దివాళీ అనేది అడగడం జరిగింది. సో ఇన్ విచ్ మంత్ ఆఫ్ ద హిందూ క్యాలెండర్ ఈజ్ ద దివాళీ సెలబ్రేటెడ్, ఏ నెలలో దివాళీ అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం సెలబ్రేట్ చేసుకుంటారన్నారు. ఆల్రెడీ మనం కొన్ని చెప్పుకున్నాం. దాని తర్వాత కొన్ని మిగతా వాటిలో మనకి దీంట్లో భాగంగా చూసుకుంటే నవరాత్రి, తర్వాత పితృపక్షం అనేది మనకి భాద్రపద ఆశ్వేజంలో కనిపిస్తుంది. నవరాత్రి, దుర్గా పూజ అశ్విని మాసంలో ఆశ్వేజంలో కనిపిస్తుంది. దసరా వచ్చేసరికి ఆశ్వేజంలో వస్తుంది. కర్వా చౌత అనేది మన కార్తీకంలో జరగడం కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ దీని యొక్క ఎందుకోసం అది సెలబ్రేట్ చేసుకుంటారు లేదా దాని ఫెమిలియారిటీ ఏంటనేది అక్కడ చెప్పడం జరిగిందండి. అది చూడండి, ఇక్కడ కర్వా చౌత అంటే ఏంటంటే ఫాస్టింగ్ బై మ్యారీడ్ ఉమెన్స్ ఫర్ హస్బెండ్స్. ఆ తర్వాత ఆ జల్లెడ్లా ఉంటుంది, దాంట్లో వాళ్ళ హస్బెండ్స్ మొక్కలు చూడడం అంతా కూడా మనకి కర్వా చౌత్లో కనిపిస్తుంది. తర్వాత దివాళీ అనేది మన కార్తీక మాసంలో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్గా కనిపిస్తుంది. గోవర్ధన పూజ కార్తీక మాసంలో వస్తుంది. బాయి దూజ్ వచ్చేసరికి కార్తీక మాసంలో. ఛత్ పూజ అనేది మనకు కార్తీక మాసంలో కనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి దేవాలయం అనేది కార్తీక మాసంలో వస్తుంది. గీతా జయంతి వచ్చేసరికి మార్గశిర మాసంలో ఉంటుంది. దత్తాత్రేయ జయంతి అనేది మార్గశిర మాసంలో ఉంటుంది.
పొంగల్ అనేది చూసుకుంటే తాయి సోలార్ మంత్గా తమిళనాడులో మనకి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ వీటిలో సంక్రాంతికి వీటికి సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తుంది అనమాట. ఇవి బేసికల్గా ఓవరాల్గా ఉన్న మంత్స్లో సెలబ్రేట్ చేసుకున్నవి. సో దీంట్లో భాగంగా దివాళీ అనేది ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో దివాళీ ఎప్పుడండి? కార్తీక మాసంలో మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో కార్తీక మాసం అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్లో మనకి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది బేసికల్గా ఈ ఫెస్టివల్స్కి సంబంధించింది. 99% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇవే ఫెస్టివల్స్ గురించి అడగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో వాటిని 100% మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత వేరే స్టేట్స్లో న్యూ ఇయర్స్ ఏవైతే కొత్త సంవత్సరం ఉందో, కొత్త సంవత్సరాన్ని కొంతమంది కొన్ని రకాలు సెలబ్రేట్ చేసుకుంటారు. జనరల్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుని మనకి January 1st న్యూ ఇయర్ అనేది కనిపిస్తుంది. అలాగే వేరియస్ స్టేట్స్లో వేరియస్ పేర్లతో ఆ న్యూ ఇయర్స్ అనేవి సెలబ్రేట్ చేసుకోవడం మనకు కనిపిస్తుంది. సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో చూస్తే ఉగాది అని పిలుస్తారు. అదే మనకి మహారాష్ట్ర, గోవాలో చూస్తే గుడిపడవ అంటారు. కేరళలో చూసుకుంటే విసు అంటారు. తమిళనాడులో చూస్తే పుతండు అంటారు. వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే పొహేలా బోయిసాక్ అంటారు. తర్వాత పంజాబ్, హర్యానాలో చూసుకుంటే వైశాఖి అంటారు. అస్సాంలో బోగా బిహు అంటారు. మణిపూర్లోకి వచ్చేసరికి సజీబు చీరబో అంటారు. సిక్కింలో వచ్చేసరికి లసోంగ్ అంటారు. గుజరాత్లో వచ్చేసరికి బెత్సు వరాస్ అంటారు. నార్త్ ఇండియాలో మొత్తం చూసుకుంటే చైత్ర నవరాత్రి అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇవి వేరియస్ స్టేట్స్లో న్యూ ఇయర్స్గా వాళ్ళు పిలుచుకుంటారు. అండ్ న్యూ ఇయర్ అంటే ఇది ఎగ్జాక్ట్గా Jan 1st వచ్చేది కాదండి. వాళ్ళు పర్టికులర్ దాంట్లో ఇప్పుడు మనకి ఉగాది ఏదైతే ఉందో, ఉగాది మనం చైత్ర మాసంలో సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పుకున్నాం. సో అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది బేసికల్గా January 1st సంబంధించి ఇది గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం జరుగుతుంది, అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. దాని తర్వాత నవరోజ్ అనేది పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ పర్షియన్ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవరోజ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. కాశ్మీర్లో వచ్చేసరికి నవరేహ్ అంటారు. సింధు వాళ్ళు వచ్చేసరికి చేతి చండ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇవి బేసికల్గా న్యూ ఇయర్కి సంబంధించిన ఫెస్టివల్స్. ఓకేనండి, ఇది బేసికల్గా ఫెస్టివల్స్కి సంబంధించి. ఐ థింక్ మీరు వాటి మీద